నలుగురు మహాత్ముల ద్వారా ఆధ్యాత్మిక పథంలో వివిధ దశలలో దీక్షను పొందిన కారణ జన్ములు శ్రీ స్వామి చిన్మయానందుల వారు. శిశు చిన్మయుడిగా 2 ఏళ్ల ప్రాయంలోనే ఎర్నాకులంలోని వారి ఇంటికి తమంతట తామే తరచుగా వచ్చిపోతూ ఉండే శ్రీ చట్టాంబీ స్వామి వారితో ఆడుకుంటున్నప్పుడే ఉపదేశమును పొందారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు 6-7 ఏళ్ల వయసులో బాల చిన్మయుడిగా తమ ఇంట్లో నిత్యము జరిగే పూజల్లో పాల్గొనేటప్పుడే పరమశివుని మంగళ రూపమును హృదయంలో ధ్యానించగలిగేవారు. యువ చిన్మయుడిగా శ్రీ రమణ భగవానుల దర్శనార్థం అరుణాచలం వెళ్ళినప్పుడు వారి వీక్షణ మాత్రము చేతనే ప్రభావితులై సమాధి స్థితిని పొందారు. ప్రౌఢ చిన్మయుడిగా పత్రికా విలేఖరిగా ఋషికేశ్లోని శివానందుల వారి జీవన శైలికి ఆకర్షితులై సన్యాస దీక్షను స్వీకరించారు. సాధు చిన్మయుడిగా ఉత్తర కాశీలోని భాగీరథి తీరంలో శ్రీ స్వామి తపోవనం వారి సన్నిధిలో ఉపనిషత్ ప్రబోధముచే ఆత్మానుభూతిని చవిచూచారు. ఈ మహనీయుని వ్యక్తిత్వంలో తల్లి హృదయంలోని వాత్సల్యము, తండ్రి కనపరిచే క్రమశిక్షణ, సద్గురువు శిష్యుడిలో జాగృతంగా ఉంచే వివేక జ్ఞానము 3 త్రివేణిలా సంగమించాయి. శ్రీ స్వామి శివానందుల వారు ఆశీర్వదించినట్లుగా అపర వివేకానందునిలా వెలుగొందిన శ్రీ గురుదేవులలో దేశభక్తి మరియు దైవభక్తి మిళితమై పరిపుష్టి చెందాయి. జ్ఞానాద్భర మహాద్భరయో అజ్ఞానద్భాంత భాస్కరం జ్ఞానిలోక సమారాధ్యం చిన్మయానందమాశ్రయే. భారతదేశం పరాయి పాలనలో మ్రగ్గుతూ స్వాతంత్ర్యం కోసం పోరాటం సల్పుతున్న రోజులలో లక్నో విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న బాలకృష్ణ మీనన్ అనే కేరళ యువకుడు తన చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర సమర సంగ్రామంలో ఉద్యమకారుడుగా పనిచేస్తున్న తరుణంలో బ్రిటిష్ పోలీసుల చేతికి చిక్కి కారాగారంలో బంధించబడి అనారోగ్యం పాలై ప్రాణాంతకమైన పరిస్థితిలో బ్రిటిష్ పోలీసులచే రోడ్డు మీద పారవేయబడగా భారతమాత తన ముద్దు బిడ్డను ఒక మాతృమూర్తి ద్వారా రక్షించుకున్నది. ఆ తరువాత బాలకృష్ణ మీనన్ ఢిల్లీ చేరుకుని నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు విలేఖరిగా ప్రఖ్యాతిగాంచి ఆ తరువాత ఋషికేశ్లోనున్న స్వామి శివానందుల వారి యొక్క సాహిత్యాన్ని అధ్యయనం చేసి వారి యొక్క ఆధ్యాత్మిక జీవన శైలికి ఆకర్షించబడి వారిచే చిన్మయానంద సరస్వతి అనే నామధేయముతో సన్యాస దీక్షను స్వీకరించి వారి అనుజ్ఞ మేరకు ఉత్తరకాశీలోని స్వామి తపోవనం వారి పాదాల చెంత సుశిక్షితులై గురువు ఆదేశానుసారం దేశమంతా 2 సార్లు పరివ్రాజకంగా సంచరించారు. గంగామాత ప్రేరణచే ఉత్తేజితులై జ్ఞాన యజ్ఞముల ద్వారా సనాతన శాస్త్రజ్ఞానాన్ని బోధించడం ద్వారా భారత జాతి పునర్జాగరణను సాధించాలనే దృఢ సంకల్పంతో 42 సంవత్సరములు అవిశ్రాంతంగా దేశ విదేశాలలో పర్యటించి ఋషులు మనకు అందించిన జ్ఞానగంగను అంతటా ప్రవహింపచేశారు. కేవలం జ్ఞానయజ్ఞములే కాక సమాజంలోని అన్ని స్థాయిల వారికి దైవ చింతన, ధార్మిక జీవనం, ఆధ్యాత్మిక జీవనం ఎడల ఆసక్తి కలిగించేందుకు బాలురకు బాలవిహారు, గీతా పఠన పోటీలు, మహిళలకు దేవీ గ్రూపులు,
యువకులకు యువకేంద్ర, శాస్త్రాధ్యయనం ప్రోత్సహించడానికి స్టడీ గ్రూపులు, ఆధ్యాత్మిక సాధన శిబిరములు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు. శ్రీ గురుదేవుల దివ్య ప్రేరణతో ఉత్తేజితులైన భక్తులు, శిష్యుల ద్వారా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 313 చిన్మయ మిషన్ శాఖలు, దాదాపు 115 చిన్మయ విద్యాలయాలు, చిన్మయ విశ్వవిద్యాపీఠం, ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రములు, అనేక వైద్య సంస్థలు మరియు గ్రామీణాభివృద్ధి కార్యక్రమములు నిర్వహించుచున్నారు. పిల్లలు ఇంకొక 15 మినిట్స్ వీడియో ఉంది. ఆ 15 మినిట్స్ వీడియో వాచ్ చేసిన తర్వాత హరి ఓం టీచర్స్ అండ్ చిల్డ్రన్.